పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వము మరియు పని. మనము ఈ సిద్ధాంతాన్ని పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వము మరియు పని అనేటటువంటి ఈ యొక్క సిరీస్ ని మనం తీసుకొని వస్తా ఉన్నప్పుడు చాలా యాంగిల్స్ నుంచి దీన్ని మనం చూస్తున్నాము అని పదే పదే మనం గుర్తు చేసుకుంటా ఉన్నాము. బిబ్లికల్ థియాలజికల్ యాంగిల్ నుంచి, హిస్టారికల్ యాంగిల్ నుంచి, సిస్టమాటిక్ థియాలజీ యాంగిల్ నుంచి, అపాలజెటిక్ థియాలజీ యాంగిల్ నుంచి, కాంటెక్స్చువల్ గా మనం ఉన్నటువంటి ఇష్యూస్, తర్వాత ప్రాక్టికల్ గా మన క్రైస్తవ జీవితానికి కాపరులైనటువంటి వారు దీన్ని వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునేటప్పుడు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం అని చెప్పేసి అనుకున్నాం. మనము పరిశుద్ధాత్మని యొక్క పనిలోనికి వెళ్ళటానికి మునుపు గత వారాల్లో 2 వారాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అస్తిత్వము, త్రిత్వము, వ్యక్తిత్వము, దైవత్వము, సమానత్వము, శాశ్వతత్వము వీటన్నిటి గురించి మాట్లాడాము. మరలా ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మీ యొక్క బీయింగ్ లో ఒక పార్ట్ అవ్వాలి. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే దే షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ జెనెటిక్ కోడ్ అనమాట. అంటే నిద్రలో లేసినా కూడా మనం మీ ఇంటి పేరు, మీ పేరంటే అలా చెప్తాము, అలా దేవుని గురించి మనము చాలా లోతుగా, చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కాబట్టి పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ 6 విషయాల గురించి మనం చర్చించాము. స్పష్టంగా త్రిత్వములోని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ఐక్యత అన్నటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతాన్ని సంఘ చరిత్రలో క్రీడ్స్ లో పొందుపరచబడి చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసంగా పరిగణించబడి మనకు వచ్చినటువంటి దాన్ని మనం తీసుకొని త్రిత్వాన్ని గురించి బైబిల్లో ప్రోగ్రెసివ్లీ రివీల్డ్ డాక్ట్రిన్ అని చెప్పి పాత నిబంధనలోనేమో మనం అర్థం చేసుకునేటట్లుగా ఇంప్లైడ్ గా ఉంది, సువార్తల్లో స్పష్టమైన బోధనగా ఉంది, అపోస్తల కార్యాల్లో అది సంఘ అనుభవంగా ఉంది, పత్రికల్లో ప్రతి చోట ప్రస్తావించబడింది, ప్రకటన గ్రంథంలో పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది అని చెప్పేసి అనుకున్నాం. అయితే పోయిన వారంలో త్రిత్వాన్ని గురించి నూతన నిబంధనలో ఉన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి బోధనలు మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాను, కానీ సమయం సరిపోదు. కాబట్టి నేను ఒక స్లైడ్ లో అన్ని కూడా నేను మీకు చెప్పాను. బట్ కొన్ని జస్ట్ ఈవేళ ఒక 5 minutes వీటిని చూసిన తర్వాత స్లైడ్ మీ దగ్గర ఉంటది కాబట్టి మీరు మరలా చూడండి, వాటిని చదవండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పౌలు గారు తిమోతితో అన్నట్లు దేవుడే మీకు జ్ఞానాన్ని దయచేస్తాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యాలు, రోమా, ఆ తర్వాత పత్రికలంతట్లో కూడా త్రిత్వాన్ని గురించినటువంటి బోధనలు, వివరణలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంతకు ముందు సుధాకర్ గారు చెప్పినట్లు నూతన నిబంధనలో 60 కంటే ఎక్కువ సార్లు ఉన్నాయని చెప్పేసి మనం చూసాము. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మప్పుడు పర్సిక్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు నా నిమిత్తం మీరు హింసించబడతా ఉన్నప్పుడు మీ యొక్క తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతారని, తర్వాత నేను దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొడతాం, అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ తర్వాత కూడా నా ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాను దావీదు అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాము. నేను ఎక్కడైతే హైలైట్ చేశానో అవన్నీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా మెన్షన్ చేయబడినటువంటి ప్యాసేజెస్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఇంకా ఉన్నాయి. మత్తయి సువార్తలో కొన్ని మనం చూసాము. అలాగే మార్కు సువార్తలో కనుక చూస్తే ప్రభువు నా ప్రభువుతో పరిశుద్ధాత్మ వలన చెప్పినాం. ఏమంటే ఇక్కడ ఒక ప్రభువు, రెండో ప్రభువు, పరిశుద్ధాత్మ మనకు అర్థం కావటం లేదా? స్పష్టంగా తెలుస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ విషయంలో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఆయన కుమారుని కని అన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర ధారణలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క యాక్టివిటీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మం మత్తయి, మార్కు, ఆ తర్వాత లూకాసు వార్తలో మనం చూస్తాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క క్లియర్ రిప్రజెంటేషన్ మనం చూస్తాము. అంతేకాకుండా 11వ అధ్యాయం 9, 12 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తండ్రి, పరిశుద్ధాత్మ అవి చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వీటి దగ్గర కూడా ట్రినిటేరియన్ ప్యాసేజెస్. ఒక మాటలో చెప్పాలంటే అసలు యేసుక్రీస్తు ప్రభు వారి టీచింగ్ అంతా కూడా ట్రినిటేరియనే. యోహాను సువార్త 4:24లో ప్రభు ఏం చెప్తున్నారు? సమరయ స్త్రీతో మాట్లాడుతూ, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆమె మాట్లాడుతూ క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని నేను ఎరుగును. అక్కడ కూడా ఆత్మ, దేవుడు, క్రీస్తు అనబడిన మెస్సియా. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి టీచింగ్ లో కూడా నేను వెళ్తా ఉన్నాను, తర్వాత సత్యస్వరూపమైనటువంటి ఆత్మ తండ్రి దగ్గర నుంచి వస్తారు, ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తారు. అంతకుముందు 14వ అధ్యాయం 16 తర్వాత 26 వచనాల్లో కూడా
నేను వెళ్తున్నాను, కానీ నేను తండ్రి దగ్గర నుంచి నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. 16 అధ్యాయం 13లో అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలోనివి తీసుకొని నన్ను మహిమపరచును. అంటే చాలా క్లియర్ గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు అన్నటువంటి విషయాలను మనకి అర్థమవుతా ఉన్నాయి. ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూస్తే తండ్రి తన స్వాధీనం అంత ఉంచుకొని ఉన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, నాకు మీరు సాక్షులుగా ఉంటారు. అక్కడ కూడా ముగ్గురు గురించినటువంటి వివరణ. అపోస్తుల కార్యం 2 అధ్యాయం దేవుని కుడిపార్శ్వమునకు ఆయన హెచ్చించబడి తండ్రి, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. ఆ తర్వాత ఈ యేసును దేవుడు లేపను. వారి యొక్క బోధన కూడా ట్రినిటేరియన్ గా ఉంది. ఇది అపోస్తుల కార్యాల్లో పేతురు గారు చేసినటువంటి ప్రసంగం. అదే ప్రసంగంలో 2వ భాగంగా యేసు క్రీస్తు నామాన మీరు బాప్తీసం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు, ప్రభువైన మన దేవుడు తండ్రిని గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాము. 5వ అధ్యాయంలో కూడా దేవుడు ఆయన్ను అధిపతిగాను రక్షకునిగాను నియమించును అని చెప్పి ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ, అక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల గురించినటువంటి వివరణ మనం చూస్తాము. ఇక పత్రికల్లోనికి వస్తే మనకి ప్రధానంగా కనిపించేది తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుంచి, ఆ తర్వాత పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి ఈ విధంగా ట్రినిటేరియన్ బ్లెస్సింగ్ అనేది మనం చూస్తాము. ఆ తర్వాత 5వ అధ్యాయంలో కూడా దేవుని ప్రేమ మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడి ఉన్నది అని చెప్తూ మనం ఇంకా బలహీనమై ఉన్నప్పుడు యుక్త కాలాన క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయారు. అంతేకాకుండా మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు అని వెంటనే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. తర్వాత దేవుని రాజ్యాన్ని గురించి కూడా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చెప్తూ క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఈశ్వరుడు. చివరగా ఇంకొకటి అపోస్తుల రోమిలకు రాసిన పత్రిక 15లోనే అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి దేవుని చేత నాకు అనుగ్రహింపబడి యేసు క్రీస్తునకు పరిచారకునైతిని. పౌలు గారు చాలా స్పష్టంగా పదే పదే దీనిని నొక్కి వక్కాణించడం మనం చూస్తాము. సో వీటన్నిటిని కూడా మనం ఆధారం చేసుకొని మరి ఆ త్రిత్వాన్ని గురించినటువంటి విషయాన్ని మనం చూసాము. త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా దైవత్వాన్ని సమానంగా కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని, ఒకే దైవత్వాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సమానంగా ఎలా కలిగి ఉన్నారు, మహిమయందు ఏకత్వాన్ని, మహాత్యమును శాశ్వతముగా కలిగి ఉన్నారు అనే దాని గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా దేవుడు అని పిలువబడ్డారని, దైవ లక్షణాలైనటువంటి సర్వవ్యాపకత్వము, సర్వ జ్ఞానము, ఆ తర్వాత ఇవన్నీ కూడా మరి దేవుని వాక్యంలో ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూస్తాము. సో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరి గురించి మనం చూసినప్పుడు తండ్రి యగు దేవుని నుండి, ప్రభువు క్రీస్తు యేసు నుండి అని చెప్తూ మరి ఆ దేవుడు తండ్రికి ఆపాదించడమే కాకుండా వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు అయ్యుండెను, కుమారుడు దేవుడు అని పిలువబడటం. ఆ తర్వాత మరి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చేవు అని చెప్పటమే కాకుండా నీవు దేవునితోనే అబద్ధం ఆడేవని. ఆ తర్వాత ఆయన సృష్టికర్త, ఆయన సర్వ వ్యాపకత్వం కలిగిన వాడు, ఇవన్నీ కూడా మనం చూస్తాము. సరే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్త లేకపోతే ఒక వ్యక్తి అనేది చాలా ప్రధానంగా మనం చర్చించాము. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ కోర్ డాక్టరీన్ అని అంటున్నామంటే, ఆయన వ్యక్తి కనుక కాకపోతే అసలు మనం ఇంకా ఏమైతే మాట్లాడబోతున్నామో వాటన్నిటికీ కూడా అర్థం లేదు. అందుకని అథనేషియస్ విశ్వాస ప్రమాణంలో తండ్రి ఒక వ్యక్తిగాను, కుమారుడు ఒక వ్యక్తిగాను, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగాను వేరుగా ఉన్నారు. తర్వాత స్లైడ్స్ చూస్తారా? ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లు గురించి చెప్తూ ఆదరణకర్త, సత్యస్వరూపి యొక్క ఆత్మ, ఉత్తరవాది. ఆయన గురించి వ్రాయబడిన మాటలు కూడా అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను. ఇవన్నీ కూడా చూశాను. మనము గ్రీక్ లాంగ్వేజ్ గురించి కూడా మాట్లాడుతూ మరి న్యూటర్ నౌన్ అయినటువంటి పెనూమా అనొచ్చు స్పిరిట్ ని ఏ విధంగా మాస్కులైన్ ప్రొనౌన్ వాడబడింది, ఎకైనాస్ అనే ప్రొనౌన్ వాడబడింది అనేది. దేర్ ఇస్ నో రీజన్ టు చేంజ్ ఫ్రమ్ ద న్యూటర్ టు ద పర్సనల్ ప్రొనౌన్ అన్లెస్ ద స్పిరిట్ ఈజ్ ఏ పర్సన్. మరి ఆదర్స్ యూజ్ ఆఫ్ గ్రామర్ కూడా ఏ విధంగా ఆయన వ్యక్తి అన్నటువంటి విషయాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది చూసాను.
అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వతత్వము, ఇటర్నాలిటీ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమానత్వము, ఈక్వాలిటీ. తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన శాశ్వతంగా ఉన్నారు, సమానంగా ఉన్నారు, సమానమైనటువంటి దైవత్వాన్ని కలిగి ఉన్నారు. త్రిత్వములోని మూడవ వ్యక్తి. ఇవన్నీ కూడా మనం చూసాం. అందుకనే చివరగా దేంతో ముగించామంటే తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు పరిశుద్ధాత్మ కూడా అదే అయి ఉన్నారు. సృజించబడని వాడు పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు కూడా అలాగే. గ్రహింపు శక్యము కానివాడు కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాగే. సో ఈవేళ మనము ఆయన యొక్క బీయింగ్ చూసేం, మనం ఆయన ఏమై ఉన్నాడో మనం చూసేం. ఈవేళ మనం ఏం చూడబోతున్నామంటే ఆయన యొక్క పని మనం చూడబోతున్నాం. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, దీన్ని మనం చూడబోతా ఉన్నాం. పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసాము, మరి పనిని మనం చూడబోతా ఉన్నాం. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటేనే ఆయన పని ఏంటో అర్థమవుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వాన్ని, పనిని అసలు మనం వేరు చేయలేము. పోయిన వారం మనం చూసుకున్నట్లుగా ఆయన వ్యక్తి అయితేనే మనం ఇప్పుడు ఏమైతే మాట్లాడబోతూ ఉన్నామో, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, మనలో నివాసం చేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, వరప్రదాత, ఇవన్నీ కూడా ఆయనకి వర్తిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రితో సమానంగా ఆయన దైవత్వాన్ని కలిగినటువంటి ఆయన అయితేనే మన రక్షణకి విలువ ఉంది, లేకపోతే అసలు మన రక్షణకు అర్థం లేదు. అందుకోసమనే వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు క్రిస్టాలజీని చదివేటప్పుడు పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూస్తాము. అలాగే పరిశుద్ధాత్మ గురించి చదివేటప్పుడు పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ మనం చూసాము. సో ఈవేళ పరిశుద్ధాత్మని యొక్క పని లేదా పనులు ఏంటి, దీన్ని మనం చూడబోతా ఉన్నాం. సృష్టి నుండి నూతన సృష్టి వరకు కూడా ఆది కాండం 1వ అధ్యాయం నుంచి ఆయన ఆత్మ జనముల పైన జలముల పైన అల్లాడుచుండెను దగ్గర నుంచి ఇదిగో నూతన ఆకాశం, నూతన భూమి, ఆ నూతన సృష్టి వరకు కూడా పరిశుద్ధాత్మని యొక్క వర్క్ మనం చూస్తాము. పాత నిబంధనలో మనం బిబ్లికల్ థియాలజీ చూసి, పోయిన వారంలో మరి పెంటట్యూక్ మొట్టమొదటి 5 గ్రంథాల్లో ఎలా ఉంది, చారిత్రాత్మక గ్రంథాల్లో ఎలా ఉంది, ప్రవక్తల గ్రంథాల్లో ఎలా ఉంది, విజడమ్ లిటరేచర్ జ్ఞానయుక్తమైనటువంటి వాటిల్లో ఏముంది, ఇవన్నీ కూడా మనం చూసాము. అంతేకాకుండా నూతన నిబంధనలో కూడా మనం చూసాము. నూతన నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన జన్మ దగ్గర నుంచి, ఆయన యొక్క మరి పరిచర్య దగ్గర నుంచి, ఆయన మరణము, ఆ తర్వాత ఆయన యొక్క పునరుద్ధాన విషయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్ ఏంటో మనం చూసాము. అంతేకాకుండా పెంతెకోస్తు దినాన తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల హృదయాల్లో మరి పర్మనెంట్ గా నివాసం చేయటానికి, ఇన్డ్వెల్లింగ్ వర్క్ ప్రారంభించడానికి ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తాం అన్నమాట. అంతేకాకుండా నూతన నిబంధన సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటి అనేది మనం చూడబోతా ఉన్నాం. నూతన నిబంధన సంఘాన్ని గురించి ఆలోచించేటప్పుడు అంతకంటే ముందుగా అసలు అవిశ్వాసులు అంటే లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులతో పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులో దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, వీటిని కూడా మనం చూడబోతా ఉన్నాం. అందుకోసమనే అవిశ్వాసంలోనేమో నూతన జన్మ, రీజనరేషన్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైనటువంటి పని అయితే, విశ్వాసులో పరిశుద్ధ పరచబడుట అనే ప్రక్రియ, శాంక్టిఫికేషన్ లో పరిశుద్ధాత్ముడు ప్రధానమైనటువంటి పరిశుద్ధాత్ముడు పాటించే రోల్ ను మనం చూడబోతా ఉన్నాం. అయితే ఈ యొక్క అవిశ్వాసులో రీజనరేషన్ అనేది మనం చూడాలి అంటే ఒక్కసారి ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క క్రమాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది మనకు తెలుసు, ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే అనుభవం అంటే రక్షించబడినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ దాన్ని మరొకసారి ఈ ఆర్డర్ అంటే ఈ యొక్క సిస్టమాటిక్ థియాలజీలో మనం చూసే ఈ ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, నూతన జన్మ మీద, పరిశుద్ధాత్మ రోల్ మీద ఇవాళ మన చర్చ అంతా కూడా జరగబోతుంది. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవటం కూడా మనం చూడబోయే వీడియోస్ ని మనం అర్థం చేసుకోవటానికి కొంత సహాయకరంగా ఉంటుంది అని నేను భావిస్తా ఉన్నాను. సో మొట్టమొదట మన యొక్క రక్షణ క్రమంలో మొట్టమొదటి విషయం ఎలక్షన్. భూమి పునాదులు వేయక ముందే క్రీస్తులు చూచితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనిని బ్రోచితివి అని మనం పాడతాం కదా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఎలక్షన్, ఎంపిక చేసుకున్నటువంటి వారిని ఆయన సువార్త ద్వారా పిలిచేరు. గాస్పుల్ కాల్, సువార్త ద్వారా పిలిచేరు. ఆ సువార్తకు ప్రతిస్పందించి మరి మనుషులు మరి ఆయనకు రెస్పాండ్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రీజనరేషన్ అనే ప్రక్రియ వారిలో
ఆయన చేస్తారు. దాన్నే మనం నూతన జన్మ లేదా తిరిగి జన్మించుట అని అంటాము. ఆ రీజనరేషన్ యొక్క కాన్సిక్వెన్స్ ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇనిషియేట్ చేసినటువంటి దాని వల్ల విశ్వాసి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి మారు మనసు పొందుతాడు. హ్యూమన్ సైడ్ నుంచి మనం కన్వర్షన్ అంటే డివైన్ ఇది నుంచి మనం దాన్ని రీజనరేషన్ అనొచ్చు. ఈ యొక్క రీజనరేషన్ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ లోనికి వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు నీతిగా తీరుస్తాడు. క్రీస్తు యేసునందు నీతిగా తీరుస్తాడు. దాన్నే మనం లీగల్ గా వాడే జస్టిఫికేషన్ అనే టర్మ్ అని అంటున్నాం. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ధర్మశాస్త్రం మూలంగా కాకుండా దేవుని అందరి నీతి వారికి ఆపాదించబడింది అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎప్పుడైతే మనము మరి ఈ యొక్క నీతిగా తీర్చబడతామో వెంటనే జరిగేది ఏంటంటే దేవుని కుటుంబంలో మనం సభ్యులమవుతాం. వీఆర్ అడాప్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మనం ఆయన కుమారులమని దేవుడే మనకు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో మనకు సాక్ష్యం ఇస్తున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో ఈ యొక్క జస్టిఫై అయ్యి నీతిగా తీర్చబడి అడాప్షన్ ద్వారా దేవుని కుటుంబంలోనికి చేర్చబడినటువంటి విశ్వాసులో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే గొప్ప ప్రక్రియ ప్రాసెస్ ఏమిటి అంటే పరిశుద్ధపరచబడుట. ఆ పరిశుద్ధపరచబడుట అనే ప్రక్రియ సత్ప్రవర్తనతో కూడినటువంటి జీవితంలో రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఆ తర్వాత ఈ యొక్క శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో మనం ఎదుగుతూ నిలబడుతూ మరి పర్సీవరెన్స్ అంటే పట్టుదలతో ముందుకు మనం సాగినప్పుడు జీవితం చివరి వరకు మనం సాగుతూ ఉన్నప్పుడు అల్టిమేట్ గా మన యొక్క మరణం అది మరి మన డెత్, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే గ్లోరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో మన మరణంతో తర్వాత మన పునరుద్ధాన దేహాన్ని మనం పొందుకోవటంతో మన యొక్క సోల్ కి మరి శాంక్టిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. డెత్ తో మన యొక్క ఫిజికల్ బాడీకి శాంక్టిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. దీన్నే మనము ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క క్రమము అని చెప్పేసి అన్నాం. అయితే ఈవేళ మనం చర్చించబోయే అంశం ఏంటంటే రీజనరేషన్ గురించి మాట్లాడుతున్నాం. నూతన జన్మ గురించి మాట్లాడుతున్నాం. నూతన జన్మ గురించి, నూతన జన్మలో పరిశుద్ధాత్మని పాత్ర గురించి మాట్లాడుతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీని గురించినటువంటి రకరకాలైనటువంటి బోధనలు ఉన్నాయి, రకరకాలైనటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆ చర్చలోనికి మనం వెళ్ళటానికి మునుపు దీని గురించినటువంటి 2-3 విషయాలు మీకు చెప్పిన తర్వాత మనము డిస్కస్ చేయడానికి ఫ్లోర్ మనం క్వశ్చన్స్ రూపంలో వీడియోస్ వాచ్ చేయడంలో మనం చేయబోతా ఉన్నాం. నూతన జన్మ గురించి యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడినటువంటి మాటలు ఏమన్నారంటే నికోదేముతో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు కన్విన్స్ చేయకుండా, కన్విక్ట్ చేయకుండా ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 16:8 కూడా ఆయన వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును అని ఉంది. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి. అదే 16:13 కూడా అయితే ఆయన చూడండి పదం, అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని చెప్పేసి మనం చూస్తాం. ఈ యొక్క నూతన జన్మ అనుభవం, రీజనరేషన్, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పాత్ర, దీని గురించి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే మాట పదే పదే మన మధ్యలో వినపడతా ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే యొక్క అంశాన్ని మరి క్రైస్తవ్యంలోనే మరి 2 రకాలైనటువంటి అవగాహనలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అన్నది కోరు, ఇక అక్కడ ఏ మాత్రం సందేహం లేదు. శక్తి అనేది దుర్బోధ, దాన్ని మనం ఏ మాత్రం అంగీకరించం. అయితే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని మరి క్రైస్తవ్యంలో 2 రకాలుగా అర్థం చేసుకోవటం జరిగింది. ఇంకొక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అనే అంశం మీద క్రైస్తవ లోకం 2 భాగాలుగా విడిపోయిందని అందామా? అది పెద్ద మాట ఏమో గానీ, బట్ దట్ ఈస్ ద రియల్ థింగ్ అన్నమాట. కొంతమంది ఉన్నవారు, పరిశుద్ధాత్మ ఉన్నవారు, పరిశుద్ధాత్మ లేనివారు. అంటే కొంతమంది దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది 2వ అనుభవం లేదా 2వ ఆశీర్వాదం. అసలు పరిశుద్ధాత్మ అనే బాప్తిసం అనేది అనుభవమా లేకపోతే సంఘటన? అసలు దీని గురించి బైబిల్లో ఏమున్నాయి? ఈ విషయాలు కూడా మనం చూద్దాము. దానిలో ఉన్నటువంటి 2-3 రిఫరెన్సెస్ నేను మీకు ఇస్తాను. మేము ఏ కంక్లూజన్స్ కి ఇప్పుడు తీసుకురావటం లేదు. చర్చ అయిపోయిన తర్వాత, ఈ విషయాలన్నీ సమగ్రంగా చర్చించిన తర్వాత, అప్పుడు వీటిల్లో నుంచి, ఈ బిబ్లికల్ థియాలజీలో నుంచి మనం తీసుకొచ్చే కంక్లూషన్స్ ఎలా తీసుకొస్తున్నాము మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటా ఉన్నాను. రోమా 6:3 యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరెరుగరా. తర్వాత కొరింథీ 12:13 ఏలయనగా యూదులమైన్ను, గ్రీసు దేశస్థులమైన్ను,
దాసులమైన్ను స్వతంత్రులమైన్ను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని మరి న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడుందో అక్కడ రిఫరెన్సెస్ ఏంటి, ఏ సందర్భంలో అవి చెప్పబడినవి, దాని యొక్క అర్థం ఏంటి, ఇది మనం చర్చించబోతున్నాం. అందుకనే ఈ రిఫరెన్సెస్ మాత్రమే నేను మీ ముందు ఉంచుతున్నాను. వీటి వివరణ నేను మీకు ఇవ్వటం లేదన్నమాట. 1 కొరింథీ 12:3లో ఏముందంటే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. అసలు పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ఎవరు కూడా యేసును ప్రభు అని చెప్పరు. అంటే యేసును దేవునిగా అంగీకరించరు, ఆయన హృదయంలోనికి చేర్చుకోరు అన్నట్లుగా పౌలు గారు చెప్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. గలతీ 3లో కూడా యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. క్రీస్తులోనికి అంటే క్రీస్తు శరీరం అయినటువంటి మీరు, క్రీస్తును ధరించుకున్నటువంటి మీరు. దాని అర్థం ఏంటో మనం చూస్తాం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4లో శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందున్నట్టు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. కొలస్సీ 2 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన్ను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. సో ఇప్పుడు ఈ భాగాలన్నిటినీ ఆధారం చేసుకొని మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత సైడ్ లో మనం చూస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపంతో క్రీస్తునందు విశ్వసిస్తున్నటువంటి పాపులను తీసుకొని క్రీస్తు ప్రభువుతోను క్రీస్తు శరీరం అనబడే సార్వత్రిక సంఘంతోను ఐక్యపరుచుట అనే సంఘటనను పరిశుద్ధాత్మ బాప్తిస్మం లాగా బైబిల్లో వివరించినట్లు మనం చూస్తాము. దీనికి ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని గురించినటువంటి ప్రవచనాలు మత్తయి, ఆ తర్వాత స్లైడ్ లో మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యాలు, వీటిని కూడా మనం చర్చలో వీటన్నిటిని మనం కూలంకషంగా చర్చిద్దాము పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి వచ్చినప్పుడు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మనం మాట్లాడటానికి ఇంకా కొన్ని విషయాలు కూడా చూడాలి. ఆత్మ బాప్తిస్మము, ఆత్మ ముద్ర, ఆత్మ నివాసము, ఆత్మ నింపుదల, ఆత్మ ఫలము, ఆత్మవరాలు, ఇవన్నీ కూడా రానున్నటువంటి వారాల్లో మనం చూస్తాము. అయితే మరి బైబిల్లో 3 రకాలైనటువంటి బాప్తిసాలు మెన్షన్ చేయబట్టం మనం చూస్తాం. నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం అని. ఇవి ఏ సందర్భంలో ఎక్కడ వాడబడినవి, ఎందుకు వాడబడినవి అన్నటువంటి అవగాహన లేకపోవటం వల్ల కూడా పరిశుద్ధాత్మ దేవుడు భాషల్లో మాట్లాడటం, దిగిరావటం, అగ్ని నాలుకలతో రావటం, దానిని చాలా మంది నీటి బాప్తిసం మొట్టమొదటి స్టెప్, ఆ తర్వాత ఆత్మ బాప్తిసం ఉంది, అంతకంటే హైయెస్ట్ స్టెప్ అగ్ని బాప్తిసం ఉంది. ఈ విధమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వాక్యంలో దాని కాంటెక్స్ట్ లో అర్థం చేసుకుంటే అలాగే ఉన్నాయా, అది కూడా మనం చూడబోతున్నాం. తర్వాత చివరిగా అసలు పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది ఒక అనుభవమా లేకపోతే సంఘటన ఏమిటి అంటే, ఇది సంఘయుగానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక సంఘటన, ఇది విశ్వాసులందరికీ వర్తిస్తుందా లేకపోతే కొంతమందికే వర్తిస్తుందా, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం. ఈ యొక్క ఇనిషియల్ ప్రెజెంటేషన్ లో ఐ ఆమ్ ఓపెనింగ్ ద ఫ్లోర్ ఫర్ డిస్కషన్. ఓవర్ టు జానీ.